కాంతారా మూవీ చూసాను. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంతేం అనిపించలేదు, రెగ్యులర్ స్టోరీలా అనిపించింది. యాక్చువల్లీ మన కాంతారా ఫస్ట్ పార్ట్ ఉండే కదా, నేను దాన్ని కంటిన్యూషన్ అనుకుని వెళ్ళా. బట్ ఒక డిఫరెంట్ స్టోరీ స్టార్ట్ చేశారు, లైక్ ట్రైబల్ వర్సెస్ కింగ్స్ అని. ఇంకొక గ్యాంగ్ ఉంటారు, స్టోరీ బిట్వీన్ 3 గ్యాంగ్స్ అనమాట. ఆ థర్డ్ గ్యాంగ్ ఏంటంటే ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు. నాట్ స్పాయిలర్స్ ఏం చెప్పను, కానీ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ చెప్తా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు టు బీ హానెస్ట్ నేను అనుకున్నా ఏంటిది ఇట్లా ఉంది, ఇచ్చినంత హైప్ లేదు కదా అనుకున్నా. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు కంటే టైగర్ వచ్చే సీన్ చాలా పర్ఫెక్ట్ ఉంది. అంటే గూస్ బంప్స్ వచ్చే మూమెంట్ అనమాట. ఫస్ట్ హాఫ్లో ఓన్లీ దాట్ ఈస్ ద ఓన్లీ సీన్. ఓకే తోపుంది అనుకునేది. ఇప్పుడు సెకండ్ హాఫ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఫస్ట్ 15 మినిట్స్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ యాక్షన్ సీక్వెన్స్. పర్టికులర్లీ రిషబ్ శెట్టి ఆ దేవుడు పూనుతుంది కదా, అప్పుడు ఆ చేసే ఫైట్స్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్, ఆ ఫైట్స్ అయితే మనం ఎప్పుడు చూసుండము. అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది ఆ స్టైల్. ఎలివేషన్స్ కానీ దేవుడు పోనినప్పుడు ఇంకా చాలా చాలా హై మూమెంట్. సెకండ్ హాఫ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ హై మూమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ హై. ఇంకా మన హీరోయిన్ రుక్మిణి అయితే చాలా క్యూట్గా ఉంది, క్యూట్గా బ్యూటిఫుల్గా, చాలా బాగా మేకప్ అంతా చాలా బాగా ట్రైబల్ స్టైల్ కింగ్డమ్ అంటే ఏన్షియన్ టైమ్స్లోది చాలా బాగా ఆమెని బాగా షోకేస్ చేశారు. షీ లుక్స్ వెరీ ప్రిటీ. తన యాక్టింగ్ కూడా తను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేను ఇది చెప్పేస్తే స్పాయిలర్ అవుతుంది కానీ, బట్ షీ హ్యాడ్ అ వెరీ గుడ్ రోల్ ఇన్ దిస్ మూవీ. ఓవరాల్గా అయితే రిషబ్ శెట్టి యాక్షన్ కోసం చూడాల్సిందే. అసలు మన ఇండియన్ హిందూ గాడ్స్ వాళ్ళు పూనితే జనరల్గా మనకి ఊర్లలో పూనుతారు కదా, పూనకం వచ్చి ఇలా ఊగినట్టు. యాక్చువల్లీ కాంతారా దాని హార్టే అది. ఆ దేవుడు పూన్నప్పుడు మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ నేనైతే అసలు ఎంత ఎగ్జైట్ అవుతున్నా అంటే లిటరల్లీ ఇంత అరుస్తూనే ఉన్న ఆ యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎప్పుడో చూసినట్టుందా అని ఏమనిపించదు. చాలా ఫ్రెష్ ఫైట్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ చాలా 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 ఫ్రెష్గా ఉన్నాయి.